హాయ్ అండి. ఈరోజు నేను చీజ్ చపాతీ చేసుకుంటున్నానండి. అందుకోసం మనకు కొంచెం గోధుమ పిండి కావాలి. గోధుమ పిండిలో చీజ్ స్లైస్ ఒకటి వేసుకున్నాను. వేసుకుని బాగా కలుపుకోవాలండి. దాన్ని నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. అందులో ఏమో చపాతీ మధ్యలో పెట్టుకున్నారండి చీజ్ని. చపాతీ మధ్యలో చీజ్ పెట్టుకుని చపాతీని క్లోజ్ చేసి చేస్తున్నారు. నాకైతే ఎందుకో అలా కాదు, కానీ ఇలా మనం పిండిలో మిక్స్ చేసి చేస్తే ఎలా ఉంటుందో అనిపించింది. ఒకసారి ట్రై చేద్దాం, అయితే సక్సెస్ అయింది, లేదంటే ఫెయిల్ అయ్యిద్ది. నెక్స్ట్ టైం చేయకుండా ఉంటాం కదా అని ఇలా సరదాగా ట్రై చేశాను. కానీ సక్సెస్గానే వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. చపాతీలు అయితే ఎప్పటికంటే కొంచెం ఇంకొంచెం సాఫ్ట్గా వచ్చాయి. ఆ చీజ్ ఫ్లేవర్ అనేది లైట్గా యాడ్ అయిందండి, తెలుస్తుంది ఇందులో చీజ్ ఉంది అని మనకు తినేటప్పుడు. ఆ స్మూతీనెస్ వస్తుంది కదా, అదైతే వస్తుంది. చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఇందులో చీజ్, వాటర్, ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నానండి. ఇది మనం సరిపోతుంది వాటర్ అనుకునేంత వరకు వేసుకొని కలుపుకుంటుంటే చేతికి ఇంకా ప్లేట్కి బాగా అతుక్కుంటుందండి. దీనికి కొంచెం కొంచెం పిండి వేసి కలుపుకోవాలి. లైట్గా మనకి ఆయిల్ కూడా పడుతుంది. ఆయిల్ వేస్తూ కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి. పిండి మాత్రం మధ్య మధ్యలో కొంచెం కొంచెం చల్లుకుంటూ కలిపితే కనుక మనకి దగ్గరగా పడుతుంది, ముద్దగా అవుతుంది, లేదంటే చేతికి అతుక్కుంటుంది. చూసారా ఎలా అతుక్కుంటుందో? నేనైతే ఇంకొంచెం పిండి వేస్తూ కలిపానండి, ముద్దగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉన్నాను. చూసారా, ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు నానబెట్టుకుని, నానిన పిండిని తీసి ఇలా చపాతీలుగా చేసుకొని పెనం పైన 2 వైపులా కాల్చుకోవాలండి. ఈ చపాతీలు వచ్చి మనకి బాగా పొంగుతాయి కూడానండి, పొంగుతాయి. మరీ చీజ్ మధ్యలో స్లైస్ పెట్టినట్టుగా సాగదండి, పొంగడం అయితే బాగా పొంగుతాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, సాఫ్ట్గా ఉంటుంది. దీంతో మంచి కర్రీ, గ్రేవీ కర్రీ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి. నేనైతే దీంతో పన్నీర్ కర్రీ చేసుకున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.